రిఫైన్డ్ షుగర్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఎన్నో షుగర్ ఆల్టర్నేటివ్స్ని మనం తీసుకుంటున్నాము. అది స్టీవియా అవ్వచ్చు, హనీ అవ్వచ్చు, జాగరీ బెల్లం అవ్వచ్చు, బ్రౌన్ షుగర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అసలు ఇవి కూడా మంచివేనా? వీటిని ఎంతవరకు కన్జ్యూమ్ చేయొచ్చు? వీటిలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి? వీటిలో బెస్ట్ ఆప్షన్ ఏంటి? ఇవన్నీ ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అసగ్నా, హోమియోపతిక్ ఫిజిషియన్. వెల్కమ్ టు డాక్టర్ అసగ్నా హోమియో. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే చివరి వరకు వీడియో చూడండి. మీరు కనుక షుగర్ విడిచిపెట్టలేకపోతున్నారు, షుగర్ తినకుండా ఉండలేకపోతున్నారు అంటే మీకోసం ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ అనేది వీడియో చివరిలో చెప్తున్నాను. ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ రిఫైన్డ్ వైట్ షుగర్ గురించి తెలుసుకుందాం. రిఫైన్డ్ వైట్ షుగర్లో క్యాలరీస్ ఎక్కువ, గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ, నో న్యూట్రియంట్స్ ఎట్ ఆల్. అస్సలు న్యూట్రియంట్స్ ఏమీ ఉండవు. సో మరి షుగర్ ఆల్టర్నేటివ్స్ నిజంగానే మంచివా? ఎంతవరకు మంచివి అన్నీ తెలుసుకుందాం. అందులో నెంబర్ 1 హనీ. హనీ అంటే తేనె. తేనెలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మెడికల్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. షుగర్తో పోల్చుకుంటే హనీకి ప్రాసెసింగ్ అనేది చాలా తక్కువ. హనీ షుగర్లో బాగా ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే షుగర్ గ్లైసెమిక్ ఇండెక్స్ 60 to 65 ఉంటే హనీ గ్లైసెమిక్ ఇండెక్స్ 50 to 55 ఉంటుంది. అంటే షుగర్ కన్నా కొంచెం తక్కువ. దాని అర్థం హనీ ఎక్సెస్లో తీసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఒబేస్ అవుతారు, ఫ్యాట్ లాస్ అయ్యే ఛాన్సే ఉండదు. కానీ ఇలా కూడా అంటారు కదా, పొద్దున్నే లేచి హాట్ వాటర్లో హనీ అండ్ లెమన్ వేసుకొని తాగితే ఫ్యాట్ లాస్ అవుతారు కదా, బరువు తగ్గుతారని అందరూ అంటారు కదా అని మీరు అనుకోవచ్చు. వాటర్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది యాక్చువల్గా అంటే అది మంచిదే. కాఫీ ఆర్ టీ బదులు తీసుకోవడం ఇంకా మంచిది. దానివల్ల మీకు డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది, మీకు దానివల్ల ఫ్యాట్ బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే హనీ అండ్ లెమన్ పొద్దున్నే తీసుకోవడం వల్ల మనకి బాగా ఫిల్డ్గా ఉంటుంది కాబట్టి పొట్టలో, దానివల్ల కూడా తక్కువ తినే అవకాశం ఉంది, దానివల్ల కూడా ఫ్యాట్ లాస్ అవుతారు. అంతేకాని ఓన్లీ హనీ వల్ల హనీలో క్యాలరీస్ లేవు అని కాదు. హనీలో క్యాలరీస్ ఉన్నాయి, గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా బాగానే ఎక్కువగానే ఉంది. సో దాన్ని బట్టి మీరు చూసుకొని జాగ్రత్తగా లిమిటేషన్లో మోడరేషన్లోనే తినాలి అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అందరికీ ఇష్టమైన ఆప్షన్ జాగరీ లేదా బెల్లం. షుగర్ మంచిది కాదు అనేటప్పటికీ అందరూ చెప్పే ఆప్షన్ ఏంటంటే బెల్లం తీసుకోండి హ్యాపీగా అని చెప్తారు. కానీ బెల్లం చెప్పాలి అంటే అది అసలు మంచి ఆప్షనే కాదు. ఎందుకంటే మనం గ్లైసెమిక్ ఇండెక్స్ పరంగా మాట్లాడాలి అంటే షుగర్కి 60 to 65 మాత్రమే ఉంటుంది, కానీ జాగరీకి 75 to 82 వరకు ఉంటుంది గ్లైసెమిక్ ఇండెక్స్. అంటే షుగర్ కన్నా జాగరీ పౌడర్ ఇంకా వెంటనే మీ షుగర్ లెవెల్స్ అనేవి బ్లడ్లో పెంచేస్తాయి. దీనివల్ల ఒబెసిటీ, షుగర్ అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. షుగర్ కన్నా ఇదేమీ అంత మంచిది కాదు. కాకపోతే ఒక చిన్న ప్లస్ పాయింట్ ఏంటంటే షుగర్లో అసలు ఎటువంటి న్యూట్రియంట్స్ ఉంటాయో జాగరీలో ఎంతో కొంత న్యూట్రియంట్స్ ఉంటాయి. అది కూడా చాలా తక్కువగానే ఉంటాయి, మైల్డ్గా. ఆ న్యూట్రియంట్స్ మనకి సరిపడా కావాలి అంటే మనము కిలోల బెల్లం తినాలి. సో అది మీరు ఆప్షన్గా పెట్టుకోవద్దు. జాగరీని కూడా మీ మనసులోంచి తీసేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బెటర్ ఆప్షన్ ఏంటి అంటే డేట్స్, డ్రై ఫ్రూట్స్. డేట్స్, డ్రై ఫ్రూట్స్ని షుగర్ బదులు ఆఫ్ చేసుకోవడం అనేది చాలా మంచి ఆప్షన్ అని చెప్పాలి చాలా వరకు. ఎందుకంటే ముఖ్యంగా వీటిలో కూడా క్యాలరీస్ ఎక్కువ ఉన్నా సరే వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇటు డేట్స్ అయినా సరే, డ్రై ఫ్రూట్స్ అయినా సరే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ ఏం చేస్తుంది, మనం షుగర్స్ తీసుకోగానే అది వెంటనే బ్లడ్ స్ట్రీమ్లోకి గ్లూకోజ్ని వెళ్లకుండా కొంచెం కొంచెంగా స్లోగా పంపుతుంది. ఈ ఫైబర్ ఒక్కటేనా, దీంతోపాటు డేట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్లో చాలా ఎక్కువ వైటమిన్స్ అండ్ మినరల్స్. అయితే మరి అసలు ఈ డేట్స్, డ్రై ఫ్రూట్స్ ఎలా యూస్ చేసుకోవాలి అని మీకు ఆలోచన రావచ్చు. ఇప్పుడు ఓట్ మిల్ కానీ, స్మూతీస్ కానీ వీటిలో తీసుకోవాలి అంటే మీరు తీయగా కావాలి అంటే డేట్స్ని ముందుగానే నానబెట్టుకొని మిక్సీ వేసేయచ్చు. లేదు అంటే ఓట్ మిల్ మీద మీరు డ్రైడ్ బెర్రీస్ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువగా డేట్స్ అండ్ ఫిగ్, అంజీర్ కూడా చాలా తీయగా ఉంటుంది. ఇది కూడా యాడ్ చేసుకోవడం వల్ల మీకు మంచి స్వీట్నెస్ అనేది వస్తుంది. దాంతోపాటు వైటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయి, దాంతోపాటు మీకు మంచి ఫైబర్ కూడా వస్తుంది. సో ఇది కూడా చాలా మంచి ఆప్షన్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పామ్ షుగర్ లేకపోతే కోకోనట్ షుగర్ అని అంటారు. ఈ పామ్ షుగర్, కోకోనట్ షుగర్ అనేది క్యారమెల్ టేస్ట్లో ఉంటుంది. అండ్ దీనికి కూడా క్యాలరీస్ ఎక్కువగానే ఉంటాయి, గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది ఏమంత బెటర్ ఆప్షన్ కాదు అని మాత్రం చెప్పుకోవాలి. కాకపోతే రిఫైన్డ్ షుగర్ అంతా ప్రాసెసింగ్ అయితే దీనికి ఉండదు, అదొకటే ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వచ్చేటప్పటికి బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పచ్చు. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఎవ్వరికీ ఉండదు. అదే స్టీవియా అండ్ మాంక్ ఫ్రూట్. ఈ రెండిటికి క్యాలరీస్ ఎంత ఉంటాయి అనుకుంటున్నారు? 0.
పోనీ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 0. ఇవి న్యాచురల్గానే దొరుకుతాయి. స్టీవియా అనేది స్టీవియా ప్లాంట్ నుంచి, లీవ్స్ నుంచి వస్తుంది. అలానే మాంగ్ ఫ్రూట్లో మార్గోజైట్స్ అనేవి ఉంటాయి, దానివల్ల స్వీట్గా ఉంటుందన్నమాట. వీటికి గ్లైసెమిక్ ఇండెక్స్ 0 అవ్వడం వల్ల, క్యాలరీస్ 0 అవ్వడం వల్ల మామూలుగా గ్లూకోజ్ అనేది బ్లడ్లోకి వెళ్తుంది కదా, సో ఇది తిన్న గ్లూకోజ్ అనేది బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళదు. దానివల్ల మనం హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ స్టీవియా కానీ మాంగ్ ఫ్రూట్ కానీ మనకి టాబ్లెట్ ఫామ్లో ఉంటుంది, డ్రాప్స్ ఫామ్లో ఉంటుంది, పౌడర్ ఫామ్లో ఉంటుంది. సో ఏదైనా సరే మనం చూస్ చేసుకొని మనకి నచ్చినట్టుగా తీసుకొని తినచ్చు. కాకపోతే ఈ రెండు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో అఫోర్డబుల్ ఉన్న వాళ్ళే తీసుకోండి, వాడుకోండి. బట్ లేదు ఈ స్టీవియా మాంగ్ ఫ్రూట్ మేము తీసుకోలేము అనుకుంటే కనుక మిగతా ఆప్షన్స్ కూడా బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కానీ, డేట్స్ కానీ ఇలాంటి ఆప్షన్స్ని మనం చూస్ చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. చివరిలో నేను ఒక పాయింట్ చెప్తాను అన్నాను. అదేంటి అంటే స్వీట్ అనేది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, స్వీట్ తినకుండా ఉండలేని వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఒకరోజు స్వీట్ పడకపోతే ఆ రోజు లో ఫీలింగ్ అయిపోవడం, డిప్రెషన్ వచ్చేయడం, మూడ్ సరిగ్గా లేకపోవడం ఇలాంటివి. చాలామంది అలాంటి మూడ్ ఉన్నప్పుడు వెంటనే స్వీట్ తినాలి అనిపిస్తుంది అనుకొని స్వీట్ తినేస్తారు. తిన్నాక నిజంగానే బెటర్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే షుగర్ తీసుకున్న తర్వాత మనకి బాడీలో డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల మనకి మైండ్ అనేది కామ్ అయిపోతుంది, కూల్ అయిపోతుంది. సో ఇది కూడా ఒక అడిక్షన్ లాంటిది అని గుర్తుపెట్టుకోండి. మనకి ఆల్కహాల్, సిగరెట్స్ ఇవి ఎలాగో అడిక్షన్, మనకి షుగర్, స్వీట్ అడిక్షన్ కూడా అలాంటిదే. ఏదైనా సరే మనం లిమిట్లో ఉండాలి. ఫస్ట్ ఈ ఆల్టర్నేటివ్స్ ట్రై చేయండి. మీరు షుగర్ ఏకదం ఒకేసారి కట్ చేసేస్తే మీరు ఉండలేరు, చాలా కష్టం అవుతుంది. అందుకని కొంచెం తగ్గించండి. సో మీరు మరి ఈ టిప్ ఏంటి అని మీరు అనుకుంటే కనుక మీరు ప్రతిరోజు మార్నింగ్ లేచిన తర్వాత ఒక హోల్ ఫ్రూట్ లైక్ గువా, జామకాయ, సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా సరే ఒక హోల్ ఫ్రూట్ తీసుకోండి. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్, సీడ్స్ తీసుకోండి. వీటి వల్ల ఏంటంటే ఒకరోజు మార్నింగ్ ఇవి తీసుకోవడం వల్ల మీరు రోజంతా మీకు షుగర్ క్రేవింగ్స్ అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. సో మీరు ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వండి. ఒకవేళ తినాలి అనిపిస్తే ఆల్టర్నేటివ్స్ గురించి ఏది బెటర్గా ఉంది అనేది మీకు తగ్గట్టుగా చూస్ చేసుకొని తీసుకోండి. దీనివల్ల మీరు దగ్గరగా గ్రాడ్యువల్గా షుగర్ క్రేవింగ్స్ అనేవి తగ్గించుకోగలుగుతారు. దానివల్ల మీరు అడిక్షన్ నుంచి దూరం అయిపోతారు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.